2.8.1 India joins UN-led conference on Afghanistan in Doha. సో ఇక్కడ ఈ కాన్ఫరెన్స్ యొక్క మెయిన్ ఉద్దేశం ఏంటి అంటే, తాలిబాన్ రూల్ తర్వాత ఆఫ్ఘనిస్తాన్ పీపుల్స్ యొక్క లైఫ్ ఇంప్రూవ్ చేయడానికి ఈ కాన్ఫరెన్స్ అనేది ఎస్టాబ్లిష్ చేసినారు. సో దానికి ఇండియా కూడా జాయిన్ అయింది ఆ కాన్ఫరెన్స్లో. సో ఈ తాలిబాన్ పవర్ ఆఫ్ఘనిస్తాన్లో 2021 నుంచి స్టార్ట్ అయింది. ఓకే, సో ఆఫ్ఘనిస్తాన్ పీస్ఫుల్గా అండ్ స్టేబుల్గా ఉండడం బోత్ ఆఫ్ఘనిస్తాన్కి ఇంకా ఇండియాకి రెండిటికి చాలా ఇంపార్టెంట్. సో ఆఫ్ఘనిస్తాన్ వల్ల రీజియనల్ కనెక్టివిటీ అనేది పెరుగుతుంది. స్పెషల్గా సెంట్రల్ ఏషియా రీజియన్కి కనెక్టివిటీ అనేది మనకు వస్తుంది. అండ్ నెక్స్ట్, ఆఫ్ఘనిస్తాన్ ఒకవేళ అన్స్టేబుల్ ఉంటే టెర్రరిస్ట్లకి సేఫ్ సైడ్ అవుతుంది. సో అట్లా అన్స్టేబుల్గా ఉండొద్దు, స్టేబుల్గా పీస్ఫుల్గా ఉండాలని మనం కోరుకుంటున్నాం. అండ్ నెక్స్ట్ థింగ్, రీసోర్సెస్ పరంగా ఇది చాలా ఇంపార్టెంట్. దానికి మనము తపీ పైప్ లైన్ కూడా పెట్టినాము. తుర్క్మెనిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇండియా తపీ పైప్ లైన్ అనేది తీసుకొని వచ్చిర్రు. అండ్ నెక్స్ట్, డ్రగ్ ట్రాఫికింగ్ కౌంటర్ చేయొచ్చు ఆఫ్ఘనిస్తాన్ స్టేబుల్గా ఉంటే. అండ్ నెక్స్ట్, ఈ ఏరియాలో డెత్ క్రెసెంట్ అనేసి ఒకటి ఉంది. ఈ డెత్ క్రెసెంట్ని డెత్ ట్రయాంగిల్ అని కూడా అంటాము. సో బేసిక్గా ఈ డెత్ క్రెసెంట్లో ఉన్న ఏరియాస్ వచ్చేసి ఆఫ్ఘనిస్తాన్, పాకిస్తాన్, ఇరాన్ ఈ 3 కంట్రీస్లో ఇల్లీగల్గా డ్రగ్ ట్రాఫికింగ్ అనేది చాలా ఎక్కువ మొత్తంలో అవుతుంది. దానివల్ల మన ఇండియాలో ఎక్కువ ఎఫెక్ట్ అయిన స్టేట్ పంజాబ్. ఓకే, సో ఇదన్నమాట మేజర్ ఛాలెంజెస్. దాని తర్వాత ఇండియా ఆఫ్ఘన్ రిలేషన్స్ పోస్ట్ తాలిబాన్ టేక్ ఓవర్. సో తాలిబాన్స్ వచ్చిన తర్వాత మన ఇండియా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్ చూసుకుంటే మన ఇండియా తాలిబాన్స్లని అఫీషియల్గా రికగ్నైజ్ చేయకుండా ట్రేడ్ అండ్ కామర్స్ అప్పుడు ఎట్లా జరుగుతుండేనో నార్మల్గా ఇప్పుడు కూడా అట్లనే జరుగుతుంది. అండ్ నెక్స్ట్, మనము కొంచెం ఆఫ్ఘనిస్తాన్లో కొన్ని ఇన్వెస్ట్మెంట్స్ చేసినాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ చాబహార్ పోర్ట్ కానీ, ఫ్రెండ్షిప్ బ్రిడ్జ్ కానీ, సో ఇట్లాంటివన్నీ మనం తీసుకొని వచ్చినాం. సో దానికి ఒక టెక్నికల్ టీమ్ని పెట్టి ఆ ప్రాజెక్ట్స్ సరిగ్గా పనిచేస్తున్నాయి, ఫంక్షనింగ్ అవుతున్నాయి, ఆ స్టేటస్ ఎట్లుంది అనేసి మానిటర్ చేయడానికి ఇండియా ఒక టెక్నికల్ టీమ్ని కాబూల్లో పెట్టింది. ఓకే, సో ఇదన్నమాట మేజర్గా ఇండియా ఇంకా ఆఫ్ఘనిస్తాన్ రిలేషన్స్.